హాయ్ అండి అందరికీ. నేనైతే ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ ఆమ్లెట్ కర్రీ అయితే చేశానండి. ఫస్ట్ టైం ట్రై చేశాను. కర్రీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందండి. చాలా బాగుంది. 3 ఎగ్స్తో అయితే చేశానండి. ఒక ప్యాన్ పైన ఇలా 3 ఆమ్లెట్స్ అయితే వేసుకున్నాను. ఎగ్ పైన కారమును కొంచెం సాల్ట్ చల్లైతే ఇలా ఆమ్లెట్ లాగా వేసుకున్నాను. పెప్పర్ పౌడర్ అయితే ఏమీ వేయలేదు. తర్వాత మనం రెగ్యులర్గా ఎగ్ కర్రీ ఎలా చేస్తామో అలానే చేశాను. కడాయి తీసుకొని ఆయిల్ పోసుకొని పోపు దినుసులు, ఆనియన్స్ ఇంకా పచ్చిమిరపకాయలు వేసి అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు అయితే వేసుకున్నాను. అవి కూడా పచ్చివాసన పోయిన తర్వాత కారం ఇంకా సాల్టు ఇంకా ధనియా పౌడర్ అయితే యాడ్ చేశాను. ఇంకా వేరే స్పైసెస్ అయితే ఏమీ యాడ్ చేయలేదు. గరం మసాలా ఇంకా అలాంటివి, ఓన్లీ కారమును సాల్ట్ ఇంకా ధనియా పౌడర్ అయితే యాడ్ చేశానని చెప్పాను కదా. అవి యాడ్ చేసిన తర్వాత ఒక్క 2 నిమిషాలు అయితే వాటిని ఉల్లిపాయ ముక్కలకు పట్టే విధంగా మగ్గించాను. తర్వాత కొంచెమే ఆ వాటర్ అయితే యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా ఆమ్లెట్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ ఆమ్లెట్స్ని అయితే ఇందులో వేసేసాను. ఆమ్లెట్స్ వేసుకున్న తర్వాత కొంచెం అయితే ఆ ఉల్లిపాయల కర్రీ అయితే దానిపైన ఇలా స్ప్రెడ్ చేశాను. కర్రీ అయితే చాలా చాలా బాగుంది. టమాటాలు అయితే నేనైతే యాడ్ చేయలేదండి. టమాటాలు వేస్తే ఈ ఆనియన్స్ ఫ్లేవర్ పోతుందని ఇలా ఆనియన్స్ తోటే ట్రై చేశాను. చాలా బాగుందని చెప్పాను కదండి. కర్రీ చూడండి, చూడటానికి కూడా ఎంత బాగుందో. అంతే అండి. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ ఇచ్చి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతసేపు వీడియోని అయితే చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. చివరగా అయితే కొత్తిమీర అయితే వేశాను. అంతే అండి. ఓకే అండి. బాయ్.